ఒకసారి రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో ఓజీ హంగామా ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. శ్రీదేవి, రాజమండ్రిలో చూసినట్లయితే అనుశ్రీ థియేటర్ దగ్గర ఇప్పుడు ఇక్కడ చాలా ఉత్సాహంగా అభిమానులు కనిపిస్తున్నారు. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఏదైతే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కోసం ఇప్పుడు ఆసక్తిగా ఇక్కడ జనం చూస్తున్న పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి అభిమానులు తరలి వచ్చారు. చూసినట్లయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో కొత్త తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఓజీ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి అక్కడ బాలాభిషేకం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తున్నట్టే చాలా మేళ తాళాలతో బాణాసంచాలతో ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లా మొత్తం చూసినట్లయితే దాదాపుగా 124 థియేటర్లలో ఇప్పుడు ఓజీ సినిమా ప్రదర్శించబోతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ఈ సినిమా కోసం ఓజీ ఈ సినిమా ప్రదర్శన కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు. పెద్ద సంఖ్యలో చాలా సంఖ్యలో నుండి ఇక్కడికి తరలించిన పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేన రాజమండ్రి ఇన్ఛార్జి అధ్యక్షించారన్న పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఓజీ చిత్రపటానికి ఇక్కడ బాలాభిషేకం చేస్తున్నది. అభిమానులు కలిపి బాలాభిషేకం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకించి ఆరతను కూడా ఇస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఆరతి పెట్టారు. అరచేతులు పెట్టుకుని ఆరతిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా కోనసీమ జిల్లాలో చూసినట్లయితే రాజోలు, అమలాపురం చూస్తున్నాం. ఇక్కడ బాణాసంచ కూడా కాల్చి ఇక్కడ అభిమానులు ఇక్కడ ఓజీ సినిమా కోసం స్వాగతం పలుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమలాపురంలో చూసినట్లయితే పెద్ద థియేటర్ వద్ద పెద్ద ఎత్తున గంట నుంచి కూడా అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో చాలా ఉత్సాహంగానే విజయ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓజీ సినిమా ప్రదర్శన ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. చాలా ఉర్రూతలుగుతూ అలాగే డాన్స్ చేసుకుంటూ బాణాసంచ కాల్చుతూ కేకులు కట్ చేస్తూ కూడా థియేటర్ల దగ్గరికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ ఓజీ సినిమా కోసం ఇక్కడ పెద్ద ఎత్తున 124 థియేటర్లను ఇక్కడ 124 థియేటర్లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ సినిమాని ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరిలో చెప్పడం ఎట్లాగా ఓజీ కోసం ఓజీ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నారు మీరు? ఎలాగా ట్రైలర్ చూసాక మీకు అర్థమవుతుంది. ట్రైలరే అంత బాగుంటే ఇంకా సినిమా ఎంత బాగుంటుందో మన ఊహలకు కూడా అంత చెక్కదండి. సో మీరు సినిమా చూసిన తర్వాత ఇంకా అసలు ఎక్స్ప్రెస్ చేయక్కర్లేదు రికార్డులు బద్దలు. సినిమా ఎలా ఉంటుంది? సినిమా అయితే చెప్పక్కర్లేదు. సినిమాకి ఫస్ట్ హార్ట్ ఎవరా అంటే తమనండి. అసలు తమను అసలు ఆ మ్యూజిక్ చెప్తుంది. సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. ఎన్ని థియేటర్లలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 144 థియేటర్లో కూడా ప్రీమియర్ షో పడుతుంది. ఆల్ షోస్ ఫుల్స్. అలాగే నెక్స్ట్ షో 1 o'clock వేస్తున్నారు. ఆల్ షోస్ ఫుల్స్. నిజంగా ఇండస్ట్రీ చరిత్రలో రికార్డ్ సృష్టిస్తుంది. అంటే మొత్తం ఈ సినిమా ఎట్లా ఉంటుంది? సినిమా స్టార్టింగ్ ఎప్పుడైతే క్లాప్ కొట్టారో ఈ సినిమా అప్పటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనా పెరిగింది. ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. ఈ సినిమా చాలా సూపర్ గా ఉంటది. బేభత్సమైన రికార్డు సృష్టిస్తుంది.
సినిమా పట్ల ఎలా ఉంది మీకు? సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే ఇది ఓపెనింగ్సే చాలా 75 కోట్లు ఎంతో కలెక్షన్ చేసింది ఓపెనింగ్. చాలా బాగుంది. ఇంచుమించు 400-500 కోట్లు కలెక్షన్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్దీ ప్రతి ఊరు స్టేట్ అంతా కూడా మంచిగా బ్రహ్మాండంగా ఆడుతుంది. బంపర్ డూపర్ హిట్ గా ఆడుతుంది. జై పవన్ కళ్యాణ్. ఇది ఇప్పటికే అన్ని థియేటర్ల వద్ద కూడా చాలా కోలాహలం సందడి చోటు చేసుకుంది. చాలా ఉత్సాహంగా ఓజీ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ గ్యాంగ్స్టార్ ఈ ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా కోసం చాలా అంచనాలతోటి అభిమానులు ఇక్కడికి వచ్చారు. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అభిమానులంతా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం 144 థియేటర్లలో ఈ సినిమా ఇప్పుడు ప్రదర్శిస్తుంది. అలాగే దీని తర్వాత కూడా 1 గంటకు కూడా మరో ఆట కూడా మొదలవుతుంది. ఇలాగా కంటిన్యూషన్ కూడా ఈ థియేటర్లో ఈ ప్రదర్శన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. అలాగే ఇది ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరిలో చూసినట్లయితే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. మొత్తం అన్ని థియేటర్లో కూడా ఇప్పుడు కోలాహలం సందడి చోటు చేసుకుంది.